బ్యాక్ టు న్యూస్. ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరతారా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిన్న పర్యటించారు. కానీ ముద్రగడ పద్మనాభం ప్రస్తావన లేకుండానే వెళ్లిపోయారు. దీంతో ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. జనసేన నేతలు జనవరిలోనే ముద్రగడ పద్మనాభంతో సమావేశం కావడంతో ఆ తర్వాత పవన్ కిర్లంపూడి వెళ్తారన్న చర్చ కూడా జరిగింది. కానీ ఇంతవరకు పవన్ కిర్లంపూడి వెళ్లలేదు, ముద్రగడను కలవలేదు. జనసేన ఆచితూచి స్పందిస్తుంటే ముద్రగడ పద్మనాభం మాత్రం చేసేదేమీ లేదంటూనే అనుచరులతో చర్చలు జరుపుతున్నారు. ముద్రగడ పొలిటికల్ రీ ఎంట్రీ ఉంటుందా లేదా అనే దానిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ అనేది ఆసక్తికరంగా మారింది. 2009 నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాపు ఉద్యమాన్ని నడిపారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమం చేశారు గత ప్రభుత్వంలో. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కాపు ఉద్యమానికి సంబంధించి ఆ కాడి వదిలేశారు. ఉద్యమానికి సంబంధించి తాను నాయకత్వం వహించే పరిస్థితి లేదు. ఎవరైనా నాయకత్వం వహించే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పిన సిచ్యువేషన్. అయితే గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆయన వైసీపీలోకి వస్తారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయనకి యాక్టివ్ అవుతారని కూడా చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా గత నెల రోజుల క్రితం వరకు కూడా ఆయన డిస్కషన్ జరిగింది. అయితే గత నెల రోజుల కిందట జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా ముద్రగడ నివాసానికి వచ్చారు. ఆయనతో డిస్కషన్ చేశారు. జనసేనలో కూడా ఆహ్వానించిన సిచ్యువేషన్. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వస్తారు. ఆయన స్వయంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు. దానికి సంబంధించి కూడా ముద్రగడ ఒక క్లారిటీగా ఇచ్చారని కూడా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పారు. అయితే నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రిలో పర్యటన చేశారు. పార్టీ నేతలతో చర్చించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ పార్టీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, బలంగా ఉన్న నియోజకవర్గాలు ఏంటి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మొత్తం 19 నియోజకవర్గాలు ఉంటాయి. గత ఎన్నికల్లో జనసేనకు సంబంధించి ఒక స్థానం గెలిచినప్పటికి కూడా మిగతా 18 స్థానాల్లో దాదాపు 14 వైసీపీ టీడీపీ గెలిచిన 14 స్థానాల్లో జనసేనకు వచ్చిన ఓట్ల షేర్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జిల్లాలో ఏ స్థానాల్లో పోటీ చేయాలని కూడా పార్టీ నేతల దగ్గర డిస్కషన్ చేశారు. దీనికి సంబంధించి ముద్రగడ పద్మనాభం నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తారు, పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా ఇటు ముద్రగడ అభిమానులు కావచ్చు, అనుచరులు కావచ్చు అనుకున్నారు. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ వచ్చిన తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఆయన ఇక్కడికి వచ్చారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన నేతలు అనుకున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ టూర్కు సంబంధించి పవన్ కళ్యాణ్ ముద్రగడ నివాసానికి వస్తారు, ఒక క్లారిటీ వస్తుంది. కాపు ఉద్యమ నేతగా ఉన్నారు కాబట్టి గత నెల 7వ తారీఖున పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ లేఖ రాశారు. కాపులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, కాపు జాతి ఏకమవ్వాల్సిన అవసరం ఉందని కూడా బహిరంగ లేఖ రాశారు. ఆ బహిరంగ లేఖకు కొనసాగింపుగానే పవన్ కళ్యాణ్ కూడా జనసేనలోకి రావడానికి అంగీకారం తెలిపారు, ఆహ్వానిస్తారని కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఇటు మరోవైపు పవన్ కళ్యాణ్ జిల్లాలోనే పర్యటించినప్పటికీ కూడా ముద్రగడ నివాసానికి రావడం కానీ దానికి సంబంధించిన ఎటువంటి ప్రకటన కూడా రాకపోవడంతో అసలు ముద్రగడ పద్మనాభంకి సంబంధించి రీఎంట్రీ ఉంటుందా లేదనేది కూడా ఆసక్తికరంగా మారింది. ముద్రగడ పద్మనాభం కూడా నిన్న పవన్ కళ్యాణ్ జిల్లాలో ఉన్నప్పుడు ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. మనం చెప్పాల్సింది చెప్పాం, జనసేన నేతలు మన ఇంటికి వచ్చారు, మనకు వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాం, కానీ అటు నుంచి ఎటువంటి రియాక్షన్ లేదు కాబట్టి మనం చేసేది ఏం లేదని కూడా ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తుంది. పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న టీడీపీ నేతలు కలుస్తున్నాయి. ఇటు ముద్రగడ పద్మనాభంను కలవకపోవడంతో మాత్రం ఇది ఒక చర్చలకు సంబంధించి ఒక ప్రతిష్టంభన కొనసాగుతుంది. దీనికి సంబంధించి 3 పార్టీల పొత్తుకు సంబంధించి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు అవకాశాలను బట్టి ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరికకు ఆయన పెట్టిన ప్రతిపాదన సంబంధించి ఒక డిస్కషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.